ఇవాళ మన వీడియోలో సినిమా వల్ల ప్రభావం ఎలా ఉంటుంది సొసైటీలో? అసలు ఉంటుందా? ఉండదా? ఉంటే ఏ రకంగా ఉంటది? ఉండకపోతే ఏ రకంగా ఉండదు? జనరల్‌గా ఒక కామెడీ మూవీ గాని, ఒక హారర్ మూవీ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇంపాక్ట్ అనేది ఉంటది. ఎందుకంటే దాన్ని మనం ఇన్వాల్వ్ అయ్యి చూస్తాము. అలాగే దాన్ని మైండ్‌లో ఎక్కువ ఫోకస్ చేసుకుంటాం. ఎందుకంటే కామెడీ అంటే ఖచ్చితంగా మనం నవ్వుతాం. ఆ నవ్వడం వల్ల ఏమవుతదంటే మనం ఉన్న బాడీలో ఉండే హార్మోన్స్ అట్లాగే మన మైండ్‌లో ఉండే నర్వస్ సిస్టమ్‌లో ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఇవన్నీ ఎలెక్ట్ అయిపోయి మన బాడీలో స్టిక్ ఆన్ అయితాయి. కాబట్టి దాని మీద కొంచెం ఇంపాక్ట్ అనేది ఉంటది. ఎప్పుడైతే మనం బాడీలో, మైండ్‌లో ఫ్రీగా రిలాక్సేషన్ ఉన్నామో ఖచ్చితంగా ఆ రోజు మనకి మంచే జరుగుతదని అందరూ అనుకుంటారు. కాబట్టి ఆ రకంగా మనకి ఇంపాక్ట్ అనేది ఉంటది. ఇకపోతే హర్రర్ మూవీస్ చూసి మనం రాత్రిపూట బయట ఎలోన్‌గా ఉండాలంటే చాలా ఇబ్బంది పడతాం. సో, అది గూడా ఇంపాక్ట్ అయ్యి ఉంటది. కానీ రొటీన్‌గా అవే చూసినట్లయితే మనకు తెలియగానే మనకి వర్టిగో ప్రాబ్లమ్ అనేది వస్తది. ఇన్‌ఫాక్ట్ వర్టిగో అంటే ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ హైట్ లేకపోతే 'వాల్తేరు వీరయ్య' సినిమాలో చెప్పినట్టు హైట్ విషయంలో గానీ, లేకపోతే ఏదైనా సెన్సిటివ్ విషయంలో గానీ, సెన్సిబుల్‌గా ఆలోచించడం, లేకపోతే యాంగ్జైటీ అంటే మన అయితే చిన్న చిన్న విషయానికి గూడా మనం ఎక్కువ ఎంథూసియాజం ఫీల్ అవ్వడం, మళ్ళా మన నర్వస్ సిస్టమ్‌ని ఖరాబ్ చేయడం, ఇవన్నీ వర్టిగోకి సంబంధించినవి. బ్రెయిన్‌లో ఒక నర్వ్ వర్టిగో ప్రాబ్లమ్‌తో స్టార్ట్ అయిందంటే అది ఖచ్చితంగా తీసుకోవాల్సిన 2 మెడిసిన్స్ ఏంటంటే ఆర్పిజోల్ అలాగే సట్టా. సో, వర్టిగో ప్రాబ్లమ్ అనేది చాలా కష్టమైనది. దాన్ని ఎరాడికేట్ చేయడం అనేది ఇంకా కష్టమైనది. సో, ఆ వర్టిగో ప్రాబ్లమ్ లేకుండా ఉండాలి అంటే హారర్ మూవీస్ గానీ ఎక్కువ మనం